మామ 'హరికథ' అనే వెబ్ సిరీస్ చూసాను. టోటల్ 6 ఎపిసోడ్‌లు ఉంది. ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని తీసుకున్న కాన్సెప్ట్ చాలా బావుంది. బట్ దాన్ని ఇంకా బెటర్‌గా ఎగ్జిక్యూట్ చేసుంటే అనిపించింది. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే అనుకోకుండా ఒక ఊర్లో హత్యలు జరుగుతుంటాయి. హత్యలను చేస్తున్న దేవుడే అనే ప్రచారం పుట్టిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా ఎంగేజింగ్‌గా ట్విస్ట్ అని జరుగుతుంది. ఇది కదరా మనకు కావాల్సింది. మూవీని ఎక్కడికో తీసుకెళ్ళాంరా అనిపిస్తుంది. అక్కడి నుంచి మూవీ డౌన్ అవుతూ వస్తుంది. బట్ కాన్సెప్ట్ మీద పెట్టే ఫోకస్ స్టోరీ మీద పెట్టి క్యారెక్టర్స్‌ని కొద్దిగా డెవలప్ చేసుకొని చాలా రాసుకున్న అనిపిచ్చింది. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా అక్కడక్కడ పేలాయి. సస్పెన్స్ క్రియేట్ చేశారు. బట్ హారర్ కూడా క్రియేట్ చేశారు. అవన్నీ అంతగా పేలలేదు. బీజీఎం అక్కడక్కడ వర్కౌట్ అయింది. క్యారెక్టర్స్ పరంగా అందరూ కొద్దిగా బెటర్‌గానే పెర్ఫార్మ్ చేశారు. ట్విస్ట్ అయితే కొన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇది కదరా మనకు కావాల్సిన టైంలో మనకి మూవ్ పడిపోతూ ఉంటది. క్లైమాక్స్‌కొచ్చేసరికి ఈ పాయింట్ ఏరా మనం చెప్పాల్సినది ఆల్రెడీ మనం ఎక్స్‌పెక్ట్ చేసాం కదా! ట్విస్ట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కొన్ని వందల వేల సినిమాలు ఇదే ట్విస్ట్‌నయితే చూసాం. అండ్ వెబ్ సిరీస్ చూసాక కొద్దిగా బెటర్‌గానే అనిపిచ్చింది. బట్ స్టోరీ కొద్ది ఇంకొద్ది బెటర్‌గా రాసుకొని అక్కడక్కడ కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్‌తో ఎక్సైటింగ్‌గా పెట్టింటే అనిపిచ్చింది. వెబ్ సిరీస్ చూస్తుంటే మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. కొద్దిగా నాకైతే బెటరే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మామ.